విశాఖలో పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు పెందుర్తి సీఐ ఎల్ శ్రీనివాసరావు తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన మర్రి రవికుమార్, మర్రి డేవిడ్ మరియు బాడంగి ప్రాంతానికి చెందిన పూతి సురేష్లు పాపయ్యరాజు పాలెంలో ద్వారపుడి నాగేశ్వరరావు ఇంటిలో దొంగతనానికి పాల్పడి 3.5 తులాలు బంగారం, 45 తులాలు వెండి చోరీకి పాల్పడ్డారు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు. రాత్రిపూట దొంగతనాలు చేసిన దాంట్లో అరెస్ట్ గురించి ఇందులో అరెస్ట్ చేశాము. అసలు ఇది నేరం ఎలా జరిగిందని అంటే, ఇక్కడ పాపయ్యరాజుపాలెంలో శివగాయత్రి నగరం అనే ఇంట్లోని అక్కడ జరిగింది. వీళ్ళు ఇంటి వాళ్ళు ఈ కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చేమో క్యాంప్ వెళ్ళారు. వీళ్ళు క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు. అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చాడు. వచ్చి చూసుకుని మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పనులు చూసుకుని. తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ వచ్చామో ఈ పూల మొక్కలకి అది వచ్చామో నీళ్లు వేయడము అది చేయమని చెప్పారు. ఆవిడ వచ్చి చూసుకున్నది. చూసుకున్న తర్వాత మరుసటి రోజు ఎవరో చూసే రోజుకి ఇంటి తలుపులు, మెయిన్ డోర్ తలుపులు వచ్చామో బ్రేక్ చేస్తున్నాయి. ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది. ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు 3.5 తులాలు దొంగిలించారు. అలాగే 45 తులాలు వెండి దొంగిలించారు. ఆ తర్వాత మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పారుపూడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మా డీసీపీ క్రైమ్ మేడం లతా మాధురి గారు, మా ఏసీపీ గారు ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వెంకటరావు గారు, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ మోహన్ రావు గారు, వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని ఇది చేస్తాము. దీంట్లో మాకు వచ్చిన క్లూస్ దేని ప్రకారం అని అంటే, మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యాయి. ఒక 18 వేల ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయి. దాని ప్రకారం మేము వచ్చేమో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నిటి పంపించి అన్ని వెరిఫై చేయించాము. ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు ముద్దాయిలన్నీ తేలింది. ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే, ఒకరు మర్రి రవికుమారు, ఇతను 32 సంవత్సరాల వయసు. ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేమో బొబ్బిలి, ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు. అతను ఇంతకు ముందు మర్రి రవికుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు, అలాగే ఒంగోలులో కూడా చేశాడు, విజయవాడలో కూడా నేరాలు చేశాడు.